వెల్కమ్ టు సొగస్చూడి తర్మ. ఈరోజు మనం సొగస్చూడి తర్మలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ శారీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ లోని వెరైటీస్ చూద్దాం. ఫస్ట్ వచ్చి మనకి పట్టు అండి, పట్టు సారీ. ఓకే, మనకి లైట్ వెయిట్ పట్టు అన్నమాట. సారీ మొత్తం ఒకటే కలర్, అంతా కూడా మనకి ఒకే కలర్ ఉంటుంది. అంటే బోర్డర్ లో మనం డిఫరెంట్ గా డిజైనర్ గా మనం తీసుకున్నాం. పైన అంతా కూడా ఒక క్రాస్ లైన్స్ లాగా మనం జరీతో మనం అందంగా క్రియేట్ చేసుకున్నామండి. క్రాస్ లైన్స్ లో పాటు మళ్ళీ కట్ వర్క్ వచ్చే విధంగా ఒక డ్రాప్ డిజైన్స్ లాగా మనం మిడిల్ పార్ట్ అంతా కూడా అందంగా మనం జరీలో హైలైట్ చేస్తూ ఇచ్చాం. పైన బోర్డర్స్ వచ్చేకాటికి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. కడ్డీ బోర్డర్ తో పాటు ఒక కల్నేతతో కూడా మనం ఒక చిన్న బోర్డర్ అనేది గ్రీన్ కలర్ తో మనం హైలైట్ చేసుకున్నాం. శారీ అంతా కూడా చాలా దగ్గరగా మనం బ్రైడల్ వేర్ లో రాయల్ బ్లూ పైన అంతా కూడా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. కింద వైపు వచ్చే బోర్డర్ ఇంకా హైలైట్ గా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. పైన ఉన్నట్టుగానే ఎమరాల్డ్ గ్రీన్ కాంబినేషన్ తో ఒక చిన్న బోర్డర్ ఉంటుంది, కడ్డీ బోర్డర్. మళ్ళీ ఇక్కడికి వచ్చేకాడికి మంచి ఒక బచ్చల్ బండు కాంబినేషన్స్ తో మనం ఒక బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసాం. ఆ బోర్డర్, ఆ బచ్చల్ బండు పైన అంతా కూడా మనం ఏంటంటే ఒక పికాక్ అనేది ఒక కొమ్మ మీద నిల్చున్నట్టుగా మనం అందంగా ఒక బుటీస్ లాగా ఒక బంచెస్ లాగా మనం అందంగా క్రియేట్ చేస్తూ మళ్ళీ పక్కన వచ్చేకాడికి అంతా కూడా ఒక ఫ్లవర్ డిజైన్స్ కూడా మనం తీసుకున్నాం. గ్రీన్ కలర్ అండ్ జరీతో మనం ఫ్లవర్ అనేది హైలైట్ చేసాం. మళ్ళీ వచ్చేకాడికి రాయల్ బ్లూ తో ఒక చిన్న బోర్డర్ అనేది మనం తీసుకుని డ్రాప్ డిజైన్స్ లాగా మనం డాలియా ఫ్లవర్ అండ్ డ్రాప్ డిజైన్స్ లాగా కూడా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. పట్టు వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. లైట్ వెయిట్ పట్టు ఉంటుంది. ప్యూర్ వచ్చి మనకి కృష్ణగిరి పట్టు అని చెప్పి లైట్ వెయిట్ అనమాట. కాంచీపురంలో కొత్తగా వస్తుంది. ఇట్లా కూడా మన కృష్ణగిరి పట్టు. వీటిలో కలర్ చాయిస్ కూడా ఉంటుందండి 2 షాప్స్ లో. పళ్ళు చూద్దాము. రుద్రాక్ష డిజైన్ పళ్ళు అంతా కూడా చాలా అందంగా మనం 2 సైడ్స్ కూడా ఒక రుద్రాక్ష డిజైన్స్ లాగా బోర్డర్ లో మనం ఒక 4 లైన్స్ వచ్చే విధంగా మనం అందంగా క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ పళ్ళు అంతా కూడా ఒక బర్డ్స్ డిజైన్స్ లాగా జరీతోనే మనం పళ్ళు అనేది మనం తీసుకున్నాం. సారీ వచ్చేకాడికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. వీటిలో కూడా మన దగ్గర కలర్ చాయిస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. బ్లౌజ్ ఎలా ఉంది? బ్లౌజ్ వచ్చేకాడికి ప్లెయిన్ వస్తుందండి. సేమ్ కలర్ రాయల్ బ్లూ కాంబినేషన్స్ తోనే బ్లౌజ్ తీసుకున్నాం. బోర్డర్స్ వచ్చేకాడికి చక్కగా కింద వైపు బోర్డర్ చాలా డిజైనర్ గా మనం స్టిచ్ చేసుకునే విధంగా మనం తీసుకున్నామండి. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి. కలర్ఫుల్ గా ఇచ్చారు, స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు, మల్టీ కలర్ కాంబినేషన్ తో. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 6700 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. పట్టు సారీ. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ లెమన్ ఎల్లో పైన రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో డబుల్ నాట్ ఇక్కత్ పట్టు అండి. బాగుంటుందండి. లెమన్ ఎల్లో పైన అంతా కూడా ఒక బాక్సెస్ లాగా జరీతో మనం అందంగా మనం చెక్స్ బార్డర్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనకి రాయల్ బ్లూ కాంబినేషన్స్ ఈ డబల్ నాట్ ప్యూర్ ఇక్కత్ పైన అంతా కూడా మనం అందంగా క్రియేట్ చేసామండి. చాలా లెంతీగా మనం పైన షోల్డర్ బోర్డర్ అంతా కూడా కడ్డీ బోర్డర్ ఇచ్చాం. కడ్డీ బోర్డర్ లో కూడా మనం ఒక జరీ లైన్స్ లాగా వచ్చే విధంగా అందంగా క్రియేట్ చేసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా లెమన్ ఎల్లోతో మనం జరీతో ఒక బాక్సెస్ లాగా అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. కింద వైపు వచ్చే బోర్డర్ చాలా ట్రెడిషనల్ గా చాలా అందంగా మనం తీసుకున్నామండి. సేమ్ లెమన్ ఎల్లోకి రాయల్ బ్లూ కాంబినేషన్స్ తోనే తీసుకుంటూ ఇక్కడికి వచ్చేకాడికి చిన్న సైజ్ తో మనం కడ్డీ బోర్డర్ ఇచ్చాం. ఆ కడ్డీ బోర్డర్ లో వచ్చేకాడికి అంతా కూడా ఆ ఇక్కత్ డిజైన్స్ అనేది ఒక ఆర్ట్ సింబల్ లాగా మనం అందంగా మనం పింక్ కలర్ అండ్ ఆఫ్ వైట్ తో చక్కగా మనం ఇక్కత్ అనేది మనం అందంగా క్రియేట్ చేసాం. శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. డబల్ నాత్ ఇక్కత్ ఉంటుంది. ఇట్లాంటి ఇక్కత్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ తో మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ అవునండి. ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి షాప్ లో 2 షాప్స్ లో కూడా ఒక డిఫరెంట్ డిజైనర్ తో మనం ఇక్కత్ పట్టు అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. పళ్ళు వచ్చేకాడికి రాయల్ బ్లూ అండ్ టిష్యూ తో మనం పళ్ళు అనేది మనం తీసుకున్నాం. బ్లౌజ్ వచ్చేకాడికి కూడా మనం చెక్స్ బ్లౌజ్ తోనే మనం అందంగా హైలైట్ చేసుకున్నామండి. సారీ ఎలా అయితే బాక్సెస్ మోడల్ ఉంటుంది అదే మోడల్ తో జరీ చెక్స్ తో మనం అందంగా మనం బ్లౌజ్ తీసుకున్నాం. 2 వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్ హ్యాండ్స్ కి ఇచ్చాము. మనమే వ్యూవర్స్ కాబట్టి రేట్స్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ వస్తాయి. ఓన్లీ 6600 కే మనం డబల్ నాత్ ఇక్కత్ పట్టు అనేది మనం ఇస్తున్నాం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ మనకి సిరిముగై సిల్క్ అండి. సిరిముగై సిల్క్ ఈ పళ్ళులో వరకే మనం జరీ అనేది తీసుకున్నామండి. జరీ అంతా కూడా మనం ఒక లీఫ్ అండ్ బాల్స్ లాగా మనం అందంగా మనం పళ్ళు అనేది ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది చక్కగా మనం డిజైన్ అనేది తీసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం పింక్ కలర్ తో ఓన్లీ థ్రెడ్ వర్క్ వీవింగ్ తోనే మనం చక్కగా హ్యాండ్లూమ్ శారీని మనం తీసుకున్నాం. పైన షోల్డర్ అంతా కూడా మనం ప్లెయిన్ ఇచ్చాం పింక్ కలర్ హైలైట్ అయ్యే విధంగా. మళ్ళీ కడ్డీ బోర్డర్ అండ్ కల్నేతతో కూడా ఒక ఎల్లో కలర్ బోర్డర్ అనేది మనకి మస్టర్డ్ ఎల్లో బోర్డర్ అనేది ఉంటుంది. హాఫ్ పార్ట్ అంతా కూడా చాలా డిజైనర్ గా మనం అందంగా క్రియేట్ చేసామండి. ఇక్కడికి వచ్చేకాడికి మస్టర్డ్
ఎల్లో కాలనేత ఉంటుంది. ఆ కల్నేత పైన అంతా కూడా మనం ఒక చెక్స్ మోడల్ లాగా మనం సేమ్ కాంబినేషన్స్ అందంగా క్రియేట్ చేసాం. మళ్ళీ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో ఒక డిజైనర్ లాగా మనం ఒక డీర్ డిజైన్ ని మనం చక్కగా హైలైట్ చేస్తూ తీసుకుంటాం. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా మనకి ఆ డీర్ డిజైన్ అనేది బోర్డర్ హైలైట్ అవుతుంది. మళ్ళీ పైన ఉన్నట్టుగానే కల్నేత అండ్ కడ్డీ బోర్డర్ కూడా మనం బోర్డర్ ఇచ్చామండి. వీటిలో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ తో మన దగ్గర వెరైటీస్ అనేది కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది, హ్యాండ్లూమ్ శారీ. బ్లౌజ్ వచ్చేకాడికి ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో ఇచ్చాము. టోటల్ గా మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు. హ్యాండ్స్ రెండు వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. ఓకే, సారీ మిడిల్ పార్ట్ అంతా మనకి ఇలా ఉంటుంది, స్కర్ట్ బోర్డర్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారన్నమాట. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 3600 రూపీస్ కే మనం చాలా రీజనబుల్ ప్రైసెస్ కే మనం ఈ సారీ డిజైనర్ సారీ 3600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్స్, అలాగే డిజైనర్ సారీస్ తో పాటు ఆల్ వెరైటీస్ అంటే మనకి పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి 2 షోరూమ్స్ లో కూడా, కుకట్పల్లి అండ్ ఈఎస్ఐ. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ కంచిపట్టులో సాఫ్ట్ సిల్క్ అండి, బాగుంటుంది, లైట్ వెయిట్. అవునండి, మంచి బచ్చల్ బోర్న్ కలర్ కి రాయల్ బ్లూ కాంబినేషన్ తో మనం శారీ అనేది డిజైన్ చేసాం. మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా అందంగా ఒక డ్రాప్ డిజైన్స్ లాగా చక్కగా మనం పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా ఒక డ్రాప్ డిజైన్స్ అనేది జరితో మనం చక్కగా హైలైట్ చేసుకున్నామండి బచ్చల్ బోర్న్ కలర్ పైన. వచ్చేకాడికి చాలా అందంగా ఒక చిన్న 2 ఇంచెస్ తో మనం కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. కడ్డీ బోర్డర్ తీసుకుంటూ ఒక రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో కూడా మనం ఒక బోర్డర్ అనేది తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కింద వైపు చూసినట్లయితే ఒక స్కర్ట్ బోర్డర్ లాగా చాలా అందంగా మనం ఒక లెంతీగా మనం ఒక డిజైనర్ బోర్డర్ లాగా మనం టర్నింగ్ బోర్డర్ మనం అందంగా తీసుకున్నాం. అందంగా ఒక బ్రాడ్ గా బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ మళ్ళీ ఒక బోర్డర్ వచ్చేకాడికి టెంపుల్ లో కూడా మనం చక్కగా హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ కింద వైపు వచ్చేకాడికి కడ్డీ బోర్డర్ కూడా 1 ఇంచ్ కడ్డీ బోర్డర్ కూడా మనం తీసుకున్నాం. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా రాయల్ బ్లూ తీసుకున్నామండి. రాయల్ బ్లూ పైన అంతా కూడా పళ్ళులో ఒక బాక్సెస్ లాగా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ బ్లౌజ్ వచ్చేకాడికి కూడా రాయల్ బ్లూ బ్లౌజే మనం తీసుకున్నామండి. 2 సైడ్స్ కూడా మనం ఒక చిన్న కడ్డీ బోర్డర్ తో మనం తీసుకున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 5250 రూపీస్ గా మనం ఈ సారీ 5250 రూపీస్ కి ఈ ఆల్ ఓవర్ డిజైన్ ఉన్నటువంటి సారీ అవైలబుల్ ఉందండి. 2 షోరూమ్స్ లో కూడా మనకి ప్యూర్ కంచిపట్టు సారీస్, డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ అస్సాం సిల్క్ అండి, బాగుంటుందండి. మంచి కల్నేత గ్రీన్ తీసుకున్నాం. కల్నేత గ్రీన్ కి మనం పళ్ళు అంతా కూడా ఒక ఆరెంజ్ కలర్, ఒక బ్రిక్ కలర్ లాగా మనం పళ్ళు అనేది మనం ఒక జరీ వేవ్స్ లాగా చక్కగా హైలైట్ చేసుకున్నాం అండి. 1/2 మీటర్ పళ్ళు అంతా కూడా సైడ్ వచ్చేకాడికి అంతా కూడా ఒక బర్డ్స్ అండ్ ఫ్లవర్ తో కూడా మనం 2 వైపులా బోర్డర్ అనేది మనం తీసుకున్నాం. బోర్డర్ దగ్గర నుంచి అంతా కూడా ఒక లీఫ్ డిజైన్ అనేది చక్కగా మనం జరీతో మనం ఈ కల్నేత గ్రీన్ పైన అంతా కూడా జరీతో మనం అందంగా హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ కల్నేత గ్రీన్ ఉంది కాబట్టి పైన వచ్చేకాడికి మంచి రాయల్ బ్లూ గా పెద్ద బ్రాడ్ గా మనం ఒక బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ మళ్ళీ కడ్డీ బోర్డర్ కూడా మనం ఒక డిజైనర్ బోర్డర్ లాగా కూడా ఒక మ్యాంగోస్ తో అండ్ కడ్డీతో కూడా మనం ఒక బోర్డర్ అనేది హైలైట్ చేసాం. కింద వైపు వచ్చేకాడికి పింక్ కలర్ తీసుకున్నాం. పైన బ్లూ కలర్, కింద వచ్చేసరికి పింక్ కలర్. అదే విధంగా జరీ బోర్డర్ కూడా మనం చక్కగా హైలైట్ చేస్తూ మిడిల్ పార్ట్ అంతా లీఫ్ వర్క్ ఉంటుంది, బాగుంటుంది సారీ, లైట్ వెయిట్ ఉంటుంది. వీటిలో కూడా కలర్ చాయిస్ కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా కలర్ చాయిస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కల్నేత బ్లౌజ్, పైన బ్లూ కలర్ బోర్డర్, కింద వచ్చేకాడికి పింక్ కలర్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1350 పడుతుందండి. 1350 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ. ఇది వచ్చి మనకి కోరా సిల్క్ అండి, బాగుంటుందండి. మంచి లెమనెల్లో తీసుకున్నాం. లెమనెల్లో పైన అంతా కూడా మనం పల్స్ వర్క్ తో మనం చక్కగా మనం ఒక అందంగా మనం స్టిచ్ చేసుకున్నాం అనమాట. అంటే చక్కగా మనం చాలా దగ్గరగా పల్స్ వర్క్ తో చాలా అందంగా మనం డిజైన్ అనేది తీసుకున్నాం. ఇంకొంటే పైన వచ్చేకాడికి అంతా కూడా కడ్డీ బోర్డర్, ఒక లైన్స్ వైజ్ గా మనం కడ్డీ బోర్డర్ తో మనం చక్కగా మనం కడ్డీ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసామండి. హైలైట్ చేస్తూ కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక మ్యాటీ వర్క్ స్టైల్లో మనం చక్కగా మనం చాలా లెంతీగా మనం అంటే ఒక స్కర్ట్ బోర్డర్ లాగా ఒక హాఫ్ నీస్ పార్ట్ దాకా అంతా కూడా మనం అందంగా మనం వచ్చే విధంగా అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. మంచి లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ తో మనం క్రీపర్ అనేది చక్కగా హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ ఫ్లవర్స్ వచ్చేకాడికి అంతా కూడా చాలా అందంగా లైట్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో ఫ్లవర్ అనేది కూడా మనం చక్కగా అందంగా మనం క్రియేట్ చేస్తాం. మళ్ళీ అక్కడక్కడ కూడా గోల్డ్ కలర్ తో కూడా మనం మీనా వర్క్ స్టైల్లో మనం జరీతో ఇచ్చామండి. కింద వైపు వచ్చేకాడికి లైన్స్ వైజ్ కడ్డీ బోర్డర్ అనేది మనం చాలా లెంతీగా మనం తీసుకున్నాం. దాంతో పాటు పల్స్ వర్క్ తో కూడా మనం ఒక చిన్న బుటీస్ లాగా చక్కగా మనం తీసుకున్నాం. వీటిలో కలర్ చాయిస్ కూడా మన దగ్గర ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి. ఓకే, పళ్ళు నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది? అవునండి, పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. పళ్ళు ఇట్లా మనకి థ్రెడ్ తో హ్యాంగ్ అయ్యే విధంగా మనకి ఇక్కడ ఒక చైన్ లాగా కూడా యాడ్ చేశారు. అలాగే ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ అంటే ఎంబ్రాయిడరీ వర్క్ మిస్ చేసి లైన్స్ వైజ్ గా మనం బోర్డర్స్ తీసుకున్నాం. ఈ సారీలో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది 2 షోరూమ్స్ లో. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1575 రూపీస్ పడుతుంది. 1575 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ వన్ జూట్ పట్టు అండి. జూట్ పట్టు. జూట్ పట్టులో మనం డిఫరెంట్ గా మనం తీసుకున్నామండి. మంచి డార్క్ ఒక ఎలిఫెంట్ గ్రే కలర్ లాగా హైలైట్ చేసుకున్నాం. శారీ కలర్ లాగా చేసుకుంటే ఒక ఇకత్ డిజైన్స్ లాగా ఒక వేవ్స్ లాగా మనం మంచిగా ఒక ఆఫ్ వైట్ అండ్ లైట్ గ్రే కలర్ తో కూడా చక్కగా మనం వేవ్స్ లాగా మనం అందంగా క్రియేట్ చేసాం. పైన షోల్డర్ బార్డర్ వచ్చేకాడికి డార్క్ గ్రే కలర్ ఉంటుంది, ఎలిఫెంట్ గ్రే ఉంటుంది. అదే విధంగా లైన్స్ వైజ్ గా కూడా మనం గ్రే కలర్ తో చక్కగా షోల్డర్ బార్డర్ అనేది మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ శారీ అంతా కూడా మనకి ఆ వేవ్స్ అనేది మనం చక్కగా మనం తీసుకున్నామండి. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది. మన దగ్గర క్లాత్ లో కూడా డిఫరెంట్ క్లాత్ లో కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది. అంటే ప్యూర్ లెలిన్ పట్టు ఉంటుందండి, జూట్ పట్టు ఉంటుందండి, ఇంకా డిఫరెంట్ క్లాత్ లో కూడా మన దగ్గర డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా వేవ్స్ లాగా మనం చక్కగా హైలైట్ చేసుకున్నాం. కింద వచ్చేకాడికి అంతా కూడా ఒక డిజైనర్ గా మనం చాలా అందంగా క్రియేట్ చేసుకున్నామండి. ఇక్కడికి వచ్చేకాడికి చక్కగా రెడ్ కలర్ హైలైట్ చేసాం. రెడ్ కలర్ హైలైట్ చేస్తూ ఒక ట్రయాంగిల్ లాగా మనం అందంగా మనం వర్క్ అనేది మనం ఆ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ మనం అందంగా క్రియేట్ చేసాం. పైన ఉన్నట్టుగానే సేమ్ లైన్స్ బోర్డర్ కూడా మనం తీసుకున్నామండి. ఇలాంటి జూట్ పట్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ తో కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. ఇప్పుడు దసరా కాబట్టి చాలా న్యూ వెరైటీస్ తో చాలా న్యూ స్టాక్ తో మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. పళ్ళు అంతా కూడా ఒక లైన్స్ వైజ్ గా మనం పళ్ళు అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. బ్లౌజ్ కూడా అదే విధంగా ఇచ్చామండి. రెడ్ కలర్ అంటే మనకి కింద బోర్డర్ లో రెడ్ కలర్ ఉంది కాబట్టి రెడ్ కలర్ అండ్ ఎలిఫెంట్ గ్రే తో కూడా మనం లైన్స్ వైజ్ గా మనం తీసుకున్నాం. ఓకే, బాగుంటుందండి సారీ. ఈ సారీస్ లో మనకి కలర్స్ అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి 2240 రూపీస్ పడుతుంది. 2240 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ప్యూర్ ఆర్గాంజా సిల్క్ అండి. బనారస్ ప్యూర్ ఆర్గాంజా సిల్క్ అన్నమాట. ఓకే, చక్కగా మనం షేడెడ్ లాగా మనం పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ లాగా మనం చక్కగా మనం హైలైట్ చేసుకున్నాం. షేడెడ్ తో హైలైట్ చేసుకుంటే ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది మనం పింక్ కలర్ డార్క్ లైట్ కలర్ పింక్ తో మనం ఒక గులాబీ ఫ్లవర్ లాగా మనం అందంగా క్రియేట్ చేసామండి. క్రియేట్ చేస్తూ మళ్ళీ కూడా ఏంటంటే లీఫ్ అనేది అంతా కూడా ఒరిజినల్ గా ఒక లీఫ్ అనేది ఎలా ఉంటుందో ఆ విధంగా మనం థ్రెడ్ వర్క్ తో కూడా ఆ లీఫ్ అనేది మనం చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ అక్కడక్కడ ఒక చిన్న ఫ్లవర్స్ అనేది కూడా మనం గ్రీన్ కలర్ అంటే లీఫ్ గ్రీన్ తో కూడా చక్కగా మనం హైలైట్ చేసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా మనం చాలా దగ్గరగా ఆ బంచెస్ అనేది మనం ఆ ఫ్లవర్ బంచెస్ అనేది మనం చక్కగా హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. శారీ వచ్చేకాడికి బనారస్ ఆర్గంజా సిల్క్ చాలా బాగుంటుందండి, చాలా ప్యూర్ మెటీరియల్. పైన వచ్చేకాడికి బోర్డర్ అంతా కూడా మంచిగా పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో కూడా మనం షోల్డర్ బోర్డర్ అనేది మనం తీసుకున్నాం. తీసుకుంటే కింద వైపు వచ్చే బోర్డర్ చాలా లెంత్ గా మనం హైలైట్ చేసాం. చాలా బ్రాడ్ గా చాలా పెద్ద బోర్డర్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. పైన ఉన్నట్టుగానే పింక్ అండ్ జరీ అండ్ గ్రీన్ ఇట్లా 3 కలర్ తో ఒక బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తాం. ఇంకోటి వచ్చేకాడికి మంచి టిష్యూ బోర్డర్ కూడా మనం కడ్డీ బోర్డర్ ఇచ్చాం. ఆ కడ్డీ బోర్డర్ లో కూడా ఒక క్రీపర్ లాగా చక్కగా ఒక వేవ్స్ లాగా కూడా మనం గ్రీన్ కలర్ ని మనం హైలైట్ చేసాం. గోల్డ్ కలర్ ఉంది కాబట్టి చక్కగా గ్రీన్ కలర్ తో ఒక వేవ్స్ లాగా తీసుకుంటే ఒక బర్డ్స్ అంతా కూడా మనం గ్రీన్ అండ్ పింక్ కలర్ తో కూడా చక్కగా డిఫరెంట్ గా ఒక బోర్డర్ అనేది కూడా మనం కడ్డీ బోర్డర్ లో మనం జరీ కడ్డీ బోర్డర్ లో ఇచ్చుకున్నాం. వీటిలో కూడా మన దగ్గర కలర్ చాయిస్ ఉంటుందండి. 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి ఇలాంటి బనారస్ ఆర్గాంజా సిల్క్ లో మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంది. పళ్ళు చూసినట్లయితే ఒక చక్కగా 2 లైన్స్ అండి. ఒకటి వచ్చేకాడి కడ్డీ బోర్డర్, ఒకటి వచ్చేకాడి గ్రీన్ కలర్ తో హ్యాంగ్ అయ్యే దగ్గర ఒక చిన్న పళ్ళు అనేది మనం తీసుకున్నాం. పింక్ కలర్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. పింక్ కలర్ తో మనం బ్లౌజ్ అనేది తీసుకున్నాం. పింక్ అండ్ కడ్డీ బోర్డర్ ఇంకోటి వచ్చేకాడికి చాలా లెంతీగా అంటే ఒక ఫుల్ హ్యాండ్స్ కి ఎలా అయితే అందంగా ఉంటుందో ఆ విధంగా మనం చాలా అందంగా మనం రెండో సైడ్ బోర్డర్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైసెస్ అండి. ప్యూర్ బనారస్ ఆర్గాంజా సిల్క్ ఓన్లీ 3600 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓన్లీ 3600 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. లైట్ వెయిట్ సిల్క్ అనమాట. అంటే మనం పేపర్ సిల్క్ దాని మీద ఒక డిఫరెంట్ గా మనం డిజైనర్ గా తీసుకున్నాం. ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ అండ్ లెమన్ ఎల్లో తో మనం చక్కగా ఒక వెరైటీగా ఒక బాక్సెస్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. షోల్డర్ నుంచి ఒక బోర్డర్ దాకా స్కర్ట్ బోర్డర్ దాకా మనం అందంగా మనం ఒక బాక్సెస్ లాగా క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ పైన వచ్చే కాడికి అంతా కూడా ఒక జరీ లైన్స్ కడ్డీ బోర్డర్ జరీ లైన్స్ లాగా మనం షోల్డర్ బోర్డర్ అనేది మనం అందంగా మనం హైలైట్ చేసాం. ఈ శారీకి అంతా కూడా మనం కింద వైపు బోర్డర్ అనేది చాలా హైలైట్ చేసామండి. ఒక నీస్ పార్ట్ దగ్గర నుంచి ఒక స్కర్ట్ బోర్డర్ లాగా ఇందాక అనుకున్నట్టుగా మనం ఒక స్కర్ట్ బోర్డర్ లాగా మనం ఇక్కడికి వచ్చేకాడికి గ్రే కలర్ అనేది హైలైట్ చేసాం. గ్రే కలర్ పైన ఆఫ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ తో చక్కగా ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది ప్రింటింగ్ అనేది ఫ్లోరల్ ప్రింట్ అనేది చాలా అందంగా బ్యూటిఫుల్ గా మనం వర్క్ ప్రింటింగ్ అనేది హైలైట్ చేసాం. కింద వైపు వచ్చే బోర్డర్ ఇంకా లెంత్ గా మనం ఒక 3 ఇంచెస్ లాగా మనం లైన్స్ వైజ్ కడ్డీ బోర్డర్ అనేది హైలైట్ చేసామండి. పళ్ళు వచ్చే దగ్గర అంతా కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా లైన్స్ వైజ్ గా ఆరెంజ్ షేడ్ తో మనం పళ్ళు అనేది మనం తీసుకున్నాం. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ సేమ్ అండి. పళ్ళు ఎలా అయితే లైన్స్ వైజ్ గా ఉందో అదే విధంగా మనం బ్లౌజ్ కూడా మనం లైన్స్ వైజ్ గా తీసుకుని వన్ సైడ్ వచ్చేకాడి చిన్న బోర్డర్ ఇంకో సైడ్ వచ్చేకాడికి లెంతీగా బోర్డర్ కడ్డీ బోర్డర్ గోల్డ్ కలర్ లైన్స్ తో. గోల్డ్ కలర్ లైన్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1050 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1050 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉందండి. పెట్టుబడికి ఇలాంటి సారీస్ అయితే కనుక చాలా బాగుంటాయి, గ్రాండ్ గా ఉంటాయి, అలాగే మనకి తక్కువ రీజనబుల్ అమౌంట్ లో కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. లెలిన్ సిల్క్స్ లో మనం ప్రింటెడ్ హైలైట్ తీసుకున్నామండి.
పర్పుల్ కలర్ పైన అంతా కూడా మనం చక్కగా ఎమరాల్డ్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ తో మనం చక్కగా ఫ్లోరల్ ప్రింట్ అనేది గులాబీ ఫ్లవర్స్ తో చక్కగా ప్రింటింగ్ అనేది హైలైట్ చేసుకున్నామండి. పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా మనకి లెలిన్ సిల్క్ పైన అంతా కూడా మనం ఆ ప్రింటింగ్ అనేది హైలైట్ చేసాం. అది కూడా ఏంటంటే చాలా అందంగా వచ్చిందండి. అంటే పర్పుల్ షేడ్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ అండ్ ఆఫ్ వైట్ తో చాలా చక్కగా మనం శారీ అనేది చాలా అందంగా అయిందన్నమాట. పైన వచ్చేకాడికి బోర్డర్ వచ్చేకాడికి ఆఫ్ వైట్ మీద కడ్డీ బోర్డర్ తీసుకున్నామండి. పైన బోర్డర్ వచ్చేకాడికి అదే విధంగా ఒక చిన్న పర్పుల్ బోర్డర్ కూడా మనం చక్కగా హైలైట్ చేసుకున్నాం. కింద వైపు వచ్చే బోర్డర్ కూడా సేమ్ ఉంటుంది. టూ సైడ్స్ కూడా సేమ్ ప్రింటెడ్ మోడల్ వచ్చింది. మోడల్ సారీ వచ్చేకాడికి పళ్ళు అంతా కూడా 1 మీటర్ ప్రింటెడ్ పళ్ళు అంతా కూడా చక్కగా మనం ఫ్లవర్ అండ్ క్రీపర్ డిజైన్స్ తో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసుకున్నాం. ఓకే, బ్లౌజ్ వచ్చేసి క్రీమ్. బ్లౌజ్ వచ్చేకాడికి క్రీమ్ కలర్ ఇచ్చామండి. క్రీమ్ కలర్ రెండు వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 1050 రూపీస్ కి మనం దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్, దీంట్లో కలర్స్ ఉంటుందండి. ఇలాంటి లెలిన్ సిల్క్స్ లో 2 షాప్స్ లో కూడా ఎర్గడ్ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1050 రూపీస్ కి అవైలబుల్. ఇది వచ్చి మనకి రాగా సిల్క్ అండి. రాగా సిల్క్ ఉంటుందండి. మనం జరీ బూటీస్ తో మనం చక్కగా మనం హ్యాండ్లూమ్ మీద తీసుకున్న శారీ. అంటే మనకు ఒక కల్నేత లాగా మనం డార్క్ కలర్ హైలైట్ చేసుకున్నాం. ఈ పైన అంతా కూడా మనం జరీతో ఒక లీఫ్ డిజైన్ అనేది గోల్డ్ కలర్ తో చాలా అందంగా వెల్వేట్ అయ్యే విధంగా మనం పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా మనం చాలా దగ్గరగా మనం ఆ లీఫ్ డిజైన్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం అండి. పైన వచ్చేకాడికి మనం కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. కడ్డీ బోర్డర్ 2 లైన్స్ తో పాటు ఒక ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో కూడా మనకు చక్కగా ఒక గ్రీన్ కలర్ బోర్డర్ అనేది కూడా మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ చాలా దగ్గరగా మనం లీఫ్ అనేది మిడిల్ పార్ట్ అంతా కూడా మనం హైలైట్ చేసుకున్నామండి. ఈ సారీకి కింద వైపు బోర్డర్ ఇంకా చాలా అందం అండి. కింద వైపు బోర్డర్ వచ్చేకాడికి చాలా అందంగా మనం ఒక టెంపుల్ అంటే జరీ అండ్ టెంపుల్స్ థ్రెడ్ వర్క్ టెంపుల్స్ తో కూడా చక్కగా మనం వీవింగ్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. పైన ఉన్నట్టుగానే సేమ్ కడ్డీ బోర్డర్ ఇస్తున్నాయి. ఇక్కడికి వచ్చేకాడికి ఒక 2-3 కలర్ కాంబినేషన్ అంటే జరీతో ఒక టెంపుల్ అనేది ఆరెంజ్ కలర్ అండ్ స్కై బ్లూ తో కూడా మనం ఒక 3 కలర్ కాంబినేషన్స్ తో చక్కగా మనం కింద వైపు బోర్డర్ అనేది చాలా అందంగా హైలైట్ చేసుకున్నాం. సారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. లైట్ వెయిట్ ఉంటుంది. మెటీరియల్ వచ్చేకాడికి రాగా సిల్క్ అన్నమాట. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా ఒక డిఫరెంట్ గా జరీ డిజైన్స్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. దీనికి బ్లౌజ్ వచ్చేసి సారీ కలర్ సేమ్ సారీ కలరే ఉంటుంది. ఒక చిన్న బోర్డర్ కూడా మనం తీసుకున్నాం. ఎడ్జ్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 1750 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. 1750 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. పింక్ కలర్ లో మనం కల్నేతో తీసుకున్నాం. ప్యూర్ కంచిపట్టులో మనం కళాక్షేత్ర పట్టు అండి. బాగుంటుందండి. ఒక డిఫరెంట్ గా కళాక్షేత్ర పట్టును ఒక డిజైనర్ గా మనం అందంగా హైలైట్ చేసుకున్నాం. పింక్ కలర్ కల్నేత ఉంది కాబట్టి పైన వచ్చేకాడికి మంచి బ్రింజాల్ కలర్ తో మనం ఒక లెంతీగా బోర్డర్ అనేది తీసుకున్నాం. బ్రింజాల్ కలర్ లో తీసుకుంటూ ఒక బాల్స్ లో ఒక పికాక్ అనేది మనం 2 పికాక్స్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. ఒక రౌండ్ బాల్ లో ఒకటి వచ్చేకాడికి అంతా కూడా పికాక్ గ్రీన్ కలర్, ఇంకోటి వచ్చేకాడికి జరీ. చక్కగా మనం చాలా అందంగా మనం ఒక బాల్ లో మనం పికాక్స్ అనేది తీసుకున్నాం. ఇంకోటి వచ్చినట్లయితే జరీతోనే మనం గోల్డ్ కలర్ తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి పింక్ కలర్. ఇట్లా 2-3 కలర్ కాంబినేషన్స్ షోల్డర్ బోర్డర్ అనేది కూడా చాలా అందంగా మనం క్రియేట్ చేసామండి. ఇక శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక లీఫ్ తో చాలా అందంగా మనం ఒక లీఫ్ తో చాలా దగ్గరగా అంటే పార్టీ వేర్ లుక్ వచ్చే విధంగా మనం గ్రాండ్ లుక్ వచ్చే విధంగా శారీని మనం అందంగా మనం ఒక లీఫ్ తో మనం జరీతో మనం క్రియేట్ చేసుకున్నాం. గోల్డ్ కలర్ జరీతో కింద వైపు వచ్చే బోర్డర్ కూడా మనం అంతే అందంగా హైలైట్ చేసామండి. ఓకే, పైన ఉన్నట్టుగానే మనకి బాల్స్ ఒక టర్నింగ్ బోర్డర్ ఎలా అయితే ఉందో చాలా డిఫరెంట్ గా మనం బోర్డర్ లో కూడా ఈ బాల్స్ లో మనం పికాక్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేస్తూ పైన కూడా ఒక బోర్డర్ అనేది కూడా మనం చక్కగా ఒక డాట్స్ బోర్డర్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. సారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది. ప్యూర్ కాంచీపురం పట్టు, కళాక్షేత్ర పట్టు అండి. వీటిలో కూడా మన దగ్గర డిఫరెంట్ డిజైన్స్ తో కూడా 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎర్గడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా. పళ్ళు అంతా కూడా ఒక లీఫ్ జరీతో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం గోల్డ్ కలర్. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి కల్నేత బ్లౌజ్ సేమ్ కలర్ చంద్రకాంతం కలర్. పళ్ళు బోర్డర్ ఉంది కాబట్టి ఏదైనా వర్క్ మనం బ్లౌజ్ చేసుకునే విధంగా ఇచ్చారు. ప్లెయిన్ తీసుకున్నామండి. ఓకే, సారీ మొత్తం కూడా మనకి ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 6750 రూపీస్ కి మనం ప్యూర్ కాంచీపురం పట్టు మనం ఇస్తున్నాం. 6750 రూపీస్ కి కాంచీపురం పట్టు మొత్తం సారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ప్యూర్ కంచిపట్టు శారీస్, డిజైనర్ శారీస్ తో పాటు మనకి పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నేవీ బ్లూ
తీసుకున్నామండి, షిఫాన్ అన్నమాట, ఆఫ్ అండ్ ఆఫ్ శారీ, ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి. వచ్చేకాడికి చక్కగా నేవీ బ్లూ తీసుకున్నాం. నేవీ బ్లూ పైన అంతా కూడా మనం ఒక బంచెస్ లాగా, ఒక ఫ్లవర్ బంచెస్ లాగా చక్కగా మనం అక్కడక్కడ కూడా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. అది కూడా 2 కలర్స్ పెటల్స్ తీసుకున్నాం, గోల్డ్ కలర్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్. సో 2 కలర్ పెటల్స్ లో మిడిల్ వచ్చేకాడికి స్టోన్ వర్క్ కూడా మనం అందంగా హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ఇదంతా కూడా మనకి 2.5 మీటర్ ఉంటుంది. అదే విధంగా బోర్డర్స్ చూసినట్లయితే చాలా అందంగా మనం ఆఫ్ వైట్ బేస్ పైన ఈ నేవీ బ్లూ ఉంది కాబట్టి ఇదే నేవీ బ్లూతో ఒక గులాబీ ఫ్లవర్ లాగా, గులాబీ బర్డ్స్ డిజైన్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా, పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కానివ్వండి, 3 సైడ్స్ కూడా మనకి ఈ బోర్డర్ అనేది మనకి చక్కగా హైలైట్ అవుతూ వస్తుంది. కుచ్చులోకి వచ్చేకాడికి బాగుంటుందండి. మంచి లైట్ బేబీ పింక్ ఇచ్చాం నెట్టెడ్ మెటీరియల్, నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుంటూ కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా ఒక లేస్ లాగా చక్కగా మనం చాలా అందంగా మనం వర్క్ అనేది మనం ఒక డిఫరెంట్ గా తీసుకున్నామండి. పైన ఉన్నట్టుగానే షోల్డర్ బోర్డర్ కూడా, కింద వైపు కూడా సేమ్ బోర్డర్ అనేది మనం ఇచ్చాము. లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ పైన షోల్డర్ పైన షిఫాన్, కుచ్చులోకి వచ్చేకాడికి నెట్టెడ్ ఫ్యాబ్రిక్. బ్లౌజ్ కూడా బాగుంటుందండి, రాసి డిజైనర్ బ్లౌజ్. హ్యాండ్స్ కి వచ్చేకాడికి అంతా కూడా లేస్, కుచ్చులోకి ఏదైతే లేస్ ఫ్యాబ్రిక్ ఉందో అదే మన హ్యాండ్స్ కూడా. షోల్డర్ పార్ట్ లో మనకి నేవీ బ్లూ కలర్ ఉంది కాబట్టి టోటల్ గా కాంట్రాస్ట్ వచ్చే విధంగా బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. అలాగే కుచ్చుల పార్ట్ లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 1450 రూపీస్ పడుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. లంగావని స్టైల్ సారీ ఇది, ఓన్లీ 1450 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ షిఫాన్ అండి, ఆరెంజ్ కలర్, మంచి ఆరెంజ్ కలర్ పైన అంతా కూడా మనం గోల్డ్ కలర్ కటీ బోర్డర్ తో చక్కగా మనం పైన షోల్డర్ బోర్డర్ ఇచ్చాం. ఈ సూరి ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా మిడిల్ అంతా కూడా షిఫాన్స్ లో ఒక వేవ్స్ లాగా కూడా మనం అందంగా జిగ్జాగ్ లైన్ లాగా సెల్ఫ్ డిజైనింగ్ తీసుకుంటూనే ఇక్కడికి వచ్చేకాడికి లీఫ్ అంతా కూడా మనం గోల్డ్ కలర్ అండ్ ఆఫ్ వైట్ థ్రెడ్ వర్క్ తో కూడా ఒక లీఫ్ అనేది చాలా దగ్గరగా మనం అందంగా మనం క్రియేట్ మొత్తం వస్తుందండి. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా, హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి ఈ బోర్డర్ అనేది మనకు వస్తుంది. శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మనం లీఫ్ వర్క్ తో చక్కగా హైలైట్ చేసాం. అదే విధంగా కుచ్చులోకి వచ్చే దగ్గర మాత్రం చాలా సోబర్ గా, చాలా సింపుల్ గా మనం చాలా అందంగా మనం ఒక చిన్న బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసుకున్నామండి. క్రియేట్ చేస్తూ ఆ లీఫ్ అనేది కూడా మనం ఇక్కడ కూడా కుచ్చులో కూడా సేమ్ లీఫ్ అనేది మనం క్రియేట్ చేసి తీసుకున్నాం. శారీ అంతా కూడా చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ షిఫాన్ అండి. బ్లౌజ్ కూడా మనం సేమ్ కలర్ ఇచ్చాం, బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? హ్యాండ్స్ వచ్చేకాడికి ఇలా ఉంటుందండి బోర్డర్. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 1850 రూపీస్ కి మనం ఈ సారీ అనేది ఇస్తున్నామండి. 1850 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఆర్ట్ సిల్క్ బగల్పూర్ అండి, బాగుంటుంది. చాలా డిజైనర్ గా మనం ఆర్ట్ సిల్క్ బగల్పూర్ పైన ప్యూర్ ఇకత్ లో డిజైన్స్ అంతా కూడా మనం బగల్పూర్ మీద చేయిస్తామండి. సారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది, సెల్ఫ్ లైన్స్ ఉంటుంది. పైన వచ్చేకాడికి మంచి పింక్ కలర్ తో ఒక బోర్డర్, అదే విధంగా జూట్ కలర్ తో కూడా ఒక బోర్డర్ అనేది మనం తీసుకున్నాం. తీసుకుంటూ ఒక సెల్ఫ్ లైన్స్ తో కూడా మనం మిడిల్ పార్ట్ అంతా కూడా అందంగా క్రియేట్ చేసాం. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా ఒక జూట్ ప్రింటింగ్ లాగా మనం అందంగా మనం పళ్ళు డిజైన్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన చక్కగా మనం హైలైట్ చేసాం. శారీ వచ్చేకాడికి క్రీమ్ కలర్ ఉంటుందండి, బాగుంటుంది శారీ. ఈ శారీకి అంతా కూడా మనకి కింద వైపు బోర్డర్ అనేది చాలా అందం అండి. కింద వైపు బోర్డర్ వచ్చేకాడికి బ్లాక్ కలర్ బేస్ ఇచ్చాం. బ్లాక్ కలర్ పైన అంతా కూడా మనం ఇకత్తు డిజైన్స్ అనేది చాలా అందంగా మనం ఎలిఫెంట్స్ అండ్ బర్డ్స్ డిజైన్స్ ని చక్కగా హైలైట్ చేసాం. బర్డ్స్ వచ్చేకాడికి గ్రీన్ కలర్ ఇచ్చామని, ఎలిఫెంట్ వచ్చేకాడికి ఆఫ్ వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో చక్కగా మనం బోర్డర్ అంతా కూడా చాలా అందంగా మన ఎలిఫెంట్స్ ని చాలా అందంగా చక్కగా క్రీమ్ కలర్ వలన ఈ బోర్డర్ అనేది బాగా హైలైట్ అవుతుంది, డార్క్ కలర్ కాబట్టి. పింక్ కలర్ అండ్ జూట్ వీట్ కలర్ కాంబినేషన్స్ తో కింద వైపు సేమ్ లైన్స్ తీసుకున్నాం. వీటిలో మన దగ్గర క్వాంటిటీ పీసెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. 2 షాప్స్ లో కూడా, కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా వీటిలో కలర్స్ రాదండి. వీటిలో డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తామండి. పింక్ కలర్ బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ పింక్ ఉంది కాబట్టి చక్కగా మనకి శారీ అంతా కూడా ఆఫ్ వైట్ ఉంది కాబట్టి పింక్ కలర్ తో బ్లౌజ్ అనేది తీసుకున్నాం. బ్లౌజ్ కూడా మనం ఒక లైన్స్ లాగా బ్లౌజ్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. ఓకే, దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 500 రూపీస్ మనం ఈ సారీ ఇస్తున్నాం. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. 500 రూపీస్ అంటే ఈ టైప్ ఆఫ్ సారీస్ మనకి రెగ్యులర్ గా ఆఫీస్ పర్పస్ మనకి బాగా యూజ్ అవుతుంది. అలాగే పెట్టుబడికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంటాయి, కంఫర్టబుల్ గా కూడా ఉంటాయి. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.